శ్రీమాత్రే నమః. హాయ్ అండి అందరికీ. హలో. ఈరోజు నేను మీకు మా ఊర్లో ఉన్నటువంటి 2 గుడులను చూపిస్తానండి. దీని స్పెషాలిటీ చెప్తాను. ఈ గుడి రేణుకా ఎల్లమ్మ వారిదండి. ఇంకొకటేమో వెంకటేశ్వర స్వామి గుడి అండి. ఇది మా పొలంలో ఉన్నాయి టెంపుల్స్. మీకు మా ఊరు గుర్తుందా? పుడిమి విలేజ్ అండి, బాన్స్వాడ దగ్గర, కామారెడ్డి డిస్ట్రిక్ట్‌లో. ఈ గుడులని 1971లో మా హస్బెండ్ వాళ్ళ తాతగారి ఆధ్వర్యంలో కట్టారంట. ఇంకా అప్పటినుంచి ఇక్కడ ఊరి వాళ్ళు, భక్తులందరూ వచ్చి దేవుడిని మొక్కుతా ఉన్నారు. గుడి అయితే చాలా పవర్‌ఫుల్. నా పెళ్ళైన తర్వాత గూడా నాకు దీని గురించి చెప్తే నేను చాలా సార్లు ఇక్కడ మొక్కుకున్నాను. నాకైతే ప్రతి కోరిక నెరవేరింది. ఇంకా దేవుళ్ళు కొద్దిగా భిన్నమయ్యాయని కొత్త గుళ్ళు కట్టాలి, దీన్ని టెంపుల్ ఇంకా డెవలప్ చేయాలి అని మా ఫ్యామిలీ వాళ్ళందరి కోరికుండే. అయితే మా గురువుగారైనటువంటి మాధవానంద సరస్వతి స్వామి వారు మాఘ స్నానాల కొరకని ఈ గుడి దగ్గరున్న మంజిర నదికొచ్చారు. అప్పుడు ఈ గుడి డెవలప్‌మెంట్ గురించి అడిగితే, అప్పుడు స్వామివారు మా అందరికీ ఈ గుడి యొక్క మహిమను, ప్రత్యేకతను చెప్పారు. ఈ గుడిని కూడా పునఃప్రతిష్ఠిద్దామని ఆయన అనుగ్రహించారు. ఇంకా స్వామివారి గురించి చెప్పాలంటే, స్వామివారు మూల పీఠం వచ్చేసి కర్ణాటకలో ఉన్న బసవ కళ్యాణం అండి. స్వామివారి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కానీ నా ఛానల్‌లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వారికి స్వామివారి యొక్క మహిమను నేను చెప్తున్నాను. ఆయన పీఠం గురించి తెలియజేస్తున్నాను. బసవ కళ్యాణంలో ఉన్నటువంటి పీఠం అయితే మహాభారత టైం నుంచి వస్తుందంట. ఇంకా స్వామివారి పీఠాలు తోగుట్టలోను, రంగంపేటలోనూ ఉన్నాయి. ఇంకా గురువుగారు ఈ గుడి యొక్క నిర్మాణానికి ముందుండి మా అందరినీ నడిపించారు. మా ప్రాంత బాన్స్వాడ మండల్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకెంతోమంది లీడర్స్ అందరూ కూడా ఈ గుడి యొక్క నిర్మాణానికి ముందుండి వాళ్ళ సహాయ సహకారాన్ని అందజేశారండి. ఎంతోమంది భక్తులు, స్వామివారి శిష్యులు అందరూ కలిసి ఈ గుడిని స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్లారు. అయితే ఇప్పుడు నేను మీ అందరి ముందుకు ఈ గుడిని ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ నెల 18వ రోజున ఈ గుడిలో మహారుద్ర కార్యక్రమం ఉందండి. 19, 20, 21 ఈ 3 రోజులు దేవుళ్ళ పునర్ప్రతిష్ఠ జరగబోతుంది. ఇది చాలా పెద్ద దైవ కార్యం అండి. వేల సంఖ్యలో భక్తులు రాబోతున్నారు. ఈ గుడి పేరు వచ్చేసి శ్రీ హరిహర దేవి క్షేత్రం అండి, బుడిమి గ్రామంలో. అందరికీ ఇదే ఆహ్వానం అండి. వెంకటేశ్వర స్వామి, రేణుకా ఎల్లమ్మ, శంకరుడు అనుగ్రహంతో పాటు స్వామివారి ఆశీర్వాదాలను కూడా మీరు పొందవచ్చు. 18వ రోజున శ్రీ సూక్త పారాయణము, మహారుద్ర కార్యక్రమాలు, 19వ రోజున ఊరేగింపు, జలప్రతిష్ఠ, 21 రోజున లక్ష పుష్పార్చన, 21 రోజున ప్రతిష్ఠ కార్యక్రమాలు ఉండబోతున్నాయి. ఎవరికైనా అయ్యో మేము చూడలేకపోతున్నాము, దూరంగా ఉన్నాము అనే వాళ్ళు ఉంటే వారి కొరకు నేను గుడి యొక్క ప్రతిష్టని నా ఛానల్లో పోస్ట్ చేస్తానండి వీడియోస్. ఇలా అయినా మీరు భగవంతుని దర్శించుకోవచ్చు. మీకు వీలు పడినప్పుడు వచ్చి ఆశీర్వాదాలను అయితే తీసుకోవచ్చండి. నేను ప్రతిష్టలో మొదటిసారిగా పాలు పంచుకుంటున్నాను. చూడడం కూడా నాకు ఇది కొత్తే. నేను దీన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. నేనైతే ప్రతిష్ట కొరకు చాలా ఎదురు చూస్తున్నానండి. ఇంతటి దైవ కార్యంలో పాలు పంచుకోవడానికి మీరందరైతే తప్పకుండా రండి వీలు చేసుకొని. కుదిరినటువంటి వాళ్ళకి వీడియోస్ అయితే నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. దేవుళ్ళ కొత్త విగ్రహాలు, అలంకరణ కార్యక్రమాలు అన్నీ చూపిస్తాను. అప్డేట్స్ కొరకు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. శ్రీమాత్రే నమః.